హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాము. ఈ వీడియోలో ఏపీ ఐసెట్కి సంబంధించి వెర్బల్ అనాలజీ అంటే ఏమిటి, అందులో క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతారు, అలాగే కొన్ని ప్రాక్టీస్ బిట్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. వెర్బల్ అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూసిన తర్వాత లాస్ట్లో నేను 5 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. ఆ బిట్స్ కంప్లీట్ చేసి మీరు ఆన్సర్స్ని మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ముందుగా వెర్బల్ అనాలజీ అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మనము అనాలజీ గురించి చూసాము. నెంబర్ అనాలజీ, ఆల్ఫాబెటికల్ అనాలజీ, అలాగే మిక్స్డ్ అనాలజీ. ఇప్పుడు వెర్బల్ అనాలజీ అంటే పోలిక అనేటువంటి విషయం మనకు తెలుసు కదా. ఏదైనా ఇచ్చినటువంటి 2 సెట్స్ ఉంటాయో వాటి మధ్య పోలిక, నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ. ఇక్కడ వెర్బల్ అనాలజీ అనేటప్పటికి పదాల మధ్య పోలిక ఉంటుందన్నమాట. అంటే మనకి వర్డ్స్ ఇస్తారు, వర్డ్స్ మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఆధారంగా మనం ఏం చేయాలంటే రెండో సెట్లో ఇచ్చినటువంటి వర్డ్ యొక్క రిలేటెడ్ వర్డ్ని మనము ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు అర్థం కావాలంటే నేను కొన్ని కామన్ రిలేషన్షిప్స్, అంటే ఎగ్జామినేషన్లో జనరల్గా అడిగేటువంటి కామన్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు నేను ఇక్కడ మెటీరియల్ కింద ప్రొవైడ్ చేశాను ఈ వీడియోలో. అవి నేను ఒకసారి మీకు చెప్తాను. వీటిని మీరు రాసుకొని బాగా చదవండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది వెర్బల్ అనాలజీ అనేది ఆడ్ మ్యాన్ అవుట్కి కూడా ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఇవే బిట్స్ మనకి ఆడ్ మ్యాన్ అవుట్లో కూడా వస్తాయి కాబట్టి ఈ మెటీరియల్ని మీరు యూజ్ చేయండి. ఇంకా మీరు ఎక్కువ మెటీరియల్ అంటే ఈ టైప్ ఆఫ్ రిలేటెడ్ మెటీరియల్ ఏదైనా ఉంటే కూడా మీరు గ్యాదర్ చేయొచ్చు. అలా చదివితే మనం వెర్బల్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వెర్బల్ అనాలజీ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్, అంటే 4 క్వశ్చన్స్ మనకి ఈ వెర్బల్ అనాలజీ నుంచి, ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి వస్తాయి కాబట్టి మనం వీటిని బాగా ప్రిపేర్ అయితే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో మనకి కామన్గా ఉండేవి ఏంటంటే కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ. సో వీటి మీద మనకి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. అంటే కంట్రీ క్యాపిటల్ ఇవ్వడము, లేదా కంట్రీ కరెన్సీ ఇవ్వడము, మరొక కంట్రీ కరెన్సీకి మనం ఫైండ్ అవుట్ చేయడము, లేదా మరొక కంట్రీ యొక్క క్యాపిటల్ మనం ఐడెంటిఫై చేయడం, ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కాబూల్ అయితే కరెన్సీ వచ్చేసి ఆఫ్ఘనీ అనమాట. అదే ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెరా అయితే కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్. అలాగే ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా అయితే కరెన్సీ యూరో అనమాట. అర్జెంటీనా బ్యూనోస్ ఎయిర్స్ అయితే కరెన్సీ వచ్చేసి పీసో. అలాగే బంగ్లాదేశ్ ఢాకా అయితే కరెన్సీ వచ్చేసి టాకా అవుతుంది. అలాగే భూటాన్, ఇరాక్, డెన్మార్క్, ఇండోనేషియా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, చైనా, స్పెయిన్, పోర్చుగల్, ఇరాన్, నేపాల్, కెన్యా, రష్యా, జపాన్, ఇండియా, యుఎస్ఏ, ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి దేశాలు నేను ఇక్కడ మెటీరియల్ కింద మీకు ప్రొవైడ్ చేశాను. ఇవన్నీ బాగా చదవండి. ఇవన్నీ కూడా ఇంతకుముందు వేరే పోటీ పరీక్షల్లో ఇచ్చినటువంటి ప్రశ్నల నుంచి వీటిని ఫిల్టర్ చేసి తీసుకోవడం జరిగింది. సో కాబట్టి వీటన్నిటిని బాగా మీరు బైహార్ట్ చేయండి. ప్రతి కంట్రీ, అలాగే దాని యొక్క క్యాపిటల్ ఏంటి, అలాగే కరెన్సీ ఏంటి అనేది. అలాగే మనకి స్టేట్ అండ్ క్యాపిటల్, ఇది కూడా మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని, మహారాష్ట్రకి ముంబై, కర్ణాటక బెంగళూరు అని, గుజరాత్ ఈటానగర్, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా, అస్సాం డిస్పూర్, ఇలా మనకి ముఖ్యమైనటువంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్యాపిటల్స్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే అలాంటి ప్రశ్నలు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే ఇన్స్ట్రుమెంటు, మెజర్మెంట్, అంటే పరికరం ఏముంటుంది, దాంతో మనం ఏది కొలుస్తాము అనేటువంటి విషయం మీద కూడా మనకి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కనుక చూసుకుంటే థర్మామీటర్తో మనము టెంపరేచర్ కొలుస్తాము, అంటే ఉష్ణోగ్రతని థర్మామీటర్తో మనము కొలుస్తామన్నమాట. అలాగే యానిమోమీటర్తో మనము విండ్, అంటే గాలిని లేదా పవన శక్తిని మనము యానిమోమీటర్తో కొలుస్తామన్నమాట. అలాగే ఓడోమీటర్తో మనము స్పీడ్ కొలుస్తాము. అలాగే హైగ్రోమీటర్తో మనము హ్యూమిడిటీని కొలుస్తాం, అంటే గాలిలో తేమని మనము హైగ్రోమీటర్ ద్వారా కొలుస్తామన్నమాట. అలాగే బ్యాలెన్స్,
సో బ్యాలెన్స్తో మనము మాస్ అంటే ద్రవ్యరాశిని కొలుస్తాము. అలాగే స్కేల్తో మనం పొడవు లెంగ్త్ని కొలుస్తాము. యామ్మీటర్తో మనము కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తాము. అలాగే సిస్మోగ్రాఫ్తో మనము ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలకు సంబంధించినటువంటి తీవ్రతని కొలుస్తాము. అలాగే స్పిగ్మోమానోమీటర్, దీంతో మనము బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని మనము మెజర్ చేస్తూ ఉంటాము. అలాగే పాతోమీటర్తో మనం డెప్త్ ఆఫ్ సీ అంటే సముద్రాల యొక్క లోతుని కొలుస్తూ ఉంటాము. లాక్టోమీటర్తో మనము డెన్సిటీ ఆఫ్ మిల్క్ అంటే పాల యొక్క సాంద్రతని లాక్టోమీటర్తో కొలుస్తాము. అలాగే పీడనము ప్రెజర్ని మనము బ్యారోమీటర్తో కొలుస్తామన్నమాట. ఇవి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అలాగే మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి అనాలజీ. అలాగే ఇండివిడ్యువల్ అండ్ గ్రూప్ అంటే ఒక వ్యక్తి సమూహం అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, మ్యాన్ అంటే ఇండివిడ్యువల్, అదే గ్రూప్ ఆఫ్ మ్యాన్ అంటే క్రౌడ్ అంటాం, సమూహము అని. అలాగే క్యాటిల్ ఇండివిడ్యువల్, హర్డ్ అంటాం క్యాటిల్ గ్రూప్ని. అలాగే సోల్జర్ ఇండివిడ్యువల్, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ని ఆర్మీ అంటాం. అలాగే పిలిగ్రిమ్, ఒకడే యాత్రికుడైతే అతన్ని పిలిగ్రిమ్ అంటాము. ఒకవేళ గ్రూప్ ఆఫ్ పిలిగ్రిమ్స్ వెళ్తుంటే వాళ్ళని క్యారవాన్ అంటాం. అలాగే మినిస్టర్, ఒకడే మినిస్టర్ ఉంటే మినిస్టర్ అంటాము. అదే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని మనం కౌన్సిల్ అంటాం. అలాగే షీప్, గ్రూప్ ఆఫ్ షీప్స్ని ఫ్లాక్ అంటాము. మ్యూజిషియన్ ఒకడైతే అదే గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ని ముగ్గురు నలుగురిని కలిపి అయితే బ్యాండ్ అంటాం. అలాగే గూడ్స్ ఒకటే ఉంటే, అదే ఎక్కువ గూడ్స్ ఉంటే దాన్ని స్టాక్ అంటాము. ఫ్లవర్, సో గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ని బొకే అంటాం మనము. అలాగే ఆర్టిస్ట్, గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్ ట్రూప్ అంటాం. ఫిష్ ఒకటే ఫిష్, అదే గ్రూప్ ఆఫ్ ఫిషెస్ ఉంటే షోల్ అంటాం. అలాగే బీస్ తేనెటీగలు, సో గ్రూప్ ఆఫ్ బీస్ని మనం స్వార్మ్ అంటాం. సో ఈ రకంగా ఇండివిడ్యువల్ అనమాట, అంటే వ్యక్తి సమూహానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకొక రకం ఏంటంటే యానిమల్ యంగ్ వన్, అంటే జంతువు, దాన్ని మనము చైల్డ్గా ఉన్నప్పుడు ఆ జంతువుని ఏమంటామని. సో ఆవునేమో కాఫ్ అంటాం మనము. షీప్, గొర్రెలనేమో ల్యాంబ్ అంటాము. లయన్ని కానీ టైగర్ కానీ బేర్ కానీ, అంటే సింహమైనా సరే పులైనా సరే ఎలుగుబంటి అయినా సరే వాటిని మనం కబ్ అంటాం, యంగ్ వన్స్ని. అలాగే డక్లింగ్ అంటాము. హెన్ని చిక్ అంటాము. క్యాట్ కిటెన్. అలాగే ఫ్రాగ్ టాడ్పోల్. అలాగే హార్స్ని కోల్ట్ అంటాము. డాగ్ అంటే పప్పి అంటాం. సో కాక్రోచ్ని నింఫ్ అంటాం. మ్యాన్ని చైల్డ్ అంటాం. అలాగే నెక్స్ట్ టైప్ ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే గేమ్స్ ప్లేయింగ్ ప్లేసెస్. గేమ్స్ అండ్ ప్లేయింగ్ ప్లేసెస్. సో ఇక్కడ గేమ్స్ అండ్ ప్లేయింగ్ ప్లేసెస్ అనమాట. సో గేమ్స్ ప్లేయింగ్ ప్లేసెస్లో మనం చూసుకుంటే బ్యాడ్మింటన్ని మనము కోర్ట్లో ఆడతాము. క్రికెట్ని మనం పిచ్ మీద ఆడతాము. బేస్బాల్ని డైమండ్ అంటాము. బాక్సింగ్ని రింగ్, హాకీ గ్రౌండ్, మళ్ళీ టెన్నిస్ కోర్ట్, రెజ్లింగ్ ఎరేనా, స్కేటింగ్ ఏమో రింక్ అంటామన్నమాట. అలాగే నెక్స్ట్ వర్కర్ టూల్, అంటే వాడు ఉపయోగించేటువంటి పనిముట్టు అనమాట. ఇది ఇంపార్టెంట్. బ్లాక్ స్మిత్ యాన్విల్ టూల్ వాడతాడు. కార్పెంటర్ సా అంటే రంపము. డాక్టర్ స్టెథోస్కోప్ ఉంటుంది. చెఫ్ నైఫ్ అంటే వంటవాడికి చాకు. సోల్జర్ గన్ను. ఫార్మర్ ప్లఫ్ అంటే రైతుకు నాగలు ఉంటుంది. అలాగే టైలర్ నీడిల్, దర్జీకి సూది ఉంటుంది. వుడ్ కట్టర్కి యాక్స్. అలాగే స్కల్ప్చర్కి సీజల్ అంటే శిల్పి. స్కల్ప్చర్ అంటే సీజల్ అంటే వుల్ అనమాట. అలాగే పెయింటర్కి బ్రష్ ఉంటుంది. సో అలాగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్లు కూడా మనకి అనాలజీ కింద ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ వేలో మనకి ప్రోడక్ట్ రా మెటీరియల్, అంటే మనకి ప్రోడక్ట్ ఏమొస్తుంది అయితే దేని నుంచి వస్తుంది అనేది, ముడి సరుకు ఏది అనేటువంటి విషయం కూడా మనకి ప్రశ్నలో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బటర్ ప్రోడక్ట్ అయితే బటర్ ఎక్కడి నుంచి వస్తుంది, మిల్క్ నుంచి వస్తుంది. అలాగే ప్రిజమ్ గ్లాస్ నుంచి తయారు చేస్తాము. వైన్ గ్రేప్స్ నుంచి తయారు చేస్తాము. అలాగే షూస్ లెదర్ నుంచి తయారు చేస్తాము. రబ్బర్ లేటెక్స్ నుంచి తయారు చేస్తాము. ఆయిల్ సీడ్స్ నుంచి తయారు చేస్తాము. అలాగే క్లోత్స్ ఫైబర్ నుంచి తయారు చేస్తాము. ఫర్నిచర్ వుడ్ నుంచి తయారు చేస్తాము. పేపర్
పల్ప్ నుంచి తయారు చేస్తాం. అలాగే జాగరి అంటే బెల్లం. సో బెల్లాన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తాం? చెరుకు, షుగర్ క్యాన్ నుంచి మనము తయారు చేస్తాము. సో స్టడీ అండ్ టాపిక్స్ అంటే దేని గురించి చదివితే దాన్ని మనం ఏమంటాం అనేది, అంటే ఏ టాపిక్ మనం చదువుతూ ఉంటే దాన్ని ఏ స్టడీ అంటాం అనేటువంటి విషయాన్ని చూడండి ఇక్కడ. తర్వాత బర్డ్స్, పక్షుల గురించి చదివేదాన్ని ఆర్నిథాలజీ అంటాము. ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనము సిస్మాలజీ అంటాము. డిసీజెస్, రోగాల గురించి చదివేదాన్ని మనం ప్యాథాలజీ అంటాము. ఫాజిల్స్ అంటే శిలాజ ఇంధనాలు, దాని గురించి చదివేదాన్ని మనం పాలెంటాలజీ అంటాము. ఇన్సెక్ట్స్, కీటకాల గురించి చదివితే దాన్ని ఎంటమాలజీ అంటాము. సౌండ్, ధ్వని గురించి చదివితే దాన్ని అకౌస్టిక్స్ అంటాము. యానిమల్స్, జంతువుల గురించి చదివితే జువాలజీ. అలాగే మొక్కల గురించి చదివితే బాటనీ అంటాము. మూన్ గురించి స్టడీ చేస్తే దాన్ని సెలెనోగ్రఫీ అంటాము. పేర్లను గురించి స్టడీ చేస్తే ఆంటోమాలజీ అంటాము. ఎన్విరాన్మెంట్, పర్యావరణం గురించి స్టడీ చేస్తే దాన్ని ఎకాలజీ అంటాం. సో ఈ రకంగా మనం ఏ శాస్త్రం చదువుతాము, దానికి సంబంధించిన ఏ టాపిక్ చదివితే ఆ శాస్త్రము, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ అనాలజీ అనేది, వెర్బల్ అనాలజీ అని 3 టైప్స్ కింద ఉండొచ్చు. సో అందులో ఫస్ట్ టైప్ కనుక మనం చూసుకుంటే అందులో ప్రశ్నలు ఎలా వస్తాయి ఒకసారి చూద్దాం ఇక్కడ. సో మనకి ఈ రకంగా ఇస్తాడు. అంటే మనం A:B యాజ్ C:D అని అనుకున్నాం కదా ఫస్ట్ వీడియోలో. మనం అదే రకంగా ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మొదటి ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్నలో మనకి మూన్ శాటిలైట్ అని అన్నారు, ఎర్త్ డాష్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం గమనిస్తే మూన్ అనేది శాటిలైట్ అంటే ఉపగ్రహము. సో ఎర్త్, భూమి అనేది గ్రహము. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి సన్, ప్లానెట్, సోలార్ సిస్టమ్, ఆస్ట్రాయిడ్ ఇచ్చాడు కాబట్టి సో ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్ కాబట్టి ఆన్సర్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రెండోది చూడండి. ఫోర్కాస్ట్ ఫ్యూచర్ అని ఇచ్చాడు, రిగ్రెట్ అని ఇచ్చాడు. సో డాష్ అని ఇక్కడ ఫోర్కాస్ట్ ఫ్యూచర్ అంటే మీనింగ్ అన్నమాట. ఇది అంటే ముందు జరగబోయేదాన్ని మనం ఫోర్కాస్ట్ అంటాము. సో దాని అర్థమే ఫ్యూచరు. సో రిగ్రెట్ అంటే జరిగిపోయింది. సో జరిగిపోయింది అనేదాన్ని మనం పాస్ట్ అంటాము కాబట్టి C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇన్ఫ్లుయెంజా వైరస్, టైఫాయిడ్ డాష్ అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇన్ఫ్లుయెంజా ఫ్లూ అనమాట. ఫ్లూ ఈజ్ అ వైరస్. బట్ టైఫాయిడ్ ఎలా వస్తుందంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో కాబట్టి బ్యాక్టీరియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ D. అలాగే ఫియర్, థ్రెట్, అలాగే యాంగర్. సో ఇక్కడ ఇది కూడా మీనింగే. ఫియర్ అండ్ థ్రెట్ సినానిమ్స్ అనమాట ఇవి. సో యాంగర్ ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో కంపల్షన్ కానీ, ప్యానిక్ కానీ, ఫోర్స్ కానీ యాంగర్కి సినానిమ్ కింద రాదు, ఓన్లీ ప్రొవొకేషన్. సో ప్రొవొకేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో యాంగర్కి మనకి ప్రొవొకేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. మెల్ట్ లిక్విడ్ అంటే లిక్విడ్స్ ఏమవుతాయి, ద్రవాలు అనేవి మెల్ట్ అవుతాయి. సో ఫ్రీజ్ ఏమవుతుంది, ఐస్, కండెన్స్, సాలిడ్, క్రిస్టల్ అని ఇచ్చాడు. సో సాలిడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రీజ్ అంటే గట్టిపడము. సో లిక్విడ్ ఎలాగైతే మెల్ట్ అవుతుందో సో సాలిడ్స్ కూడా ఫ్రీజ్ అవుతాయి కాబట్టి సో ఇక్కడ సాలిడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే క్లాక్, టైం, థర్మామీటర్. సో ఇది సింపుల్ క్వశ్చన్. థర్మామీటర్ ఏం చేస్తుందంటే టెంపరేచర్ కొలుస్తుంది కాబట్టి ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ముస్లిమ్స్ మసీద్ అలాగే సిక్స్ అన్నారు. సో సిక్కులకి పవిత్రమైన స్థలం ఏంటంటే గురుద్వారా కాబట్టి ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే క్యాట్, హూఫ్ అన్నాడు. హూఫ్ అంటే గిట్ట అండి. గిట్ట అనేది దేనికి ఉంటుంది అంటే గుర్రానికి ఉంటుంది, హార్స్కి ఉంటుంది. లయన్ కానీ, ల్యామ్ కానీ, ఎలిఫెంట్ కానీ ఉండదు. సో కాబట్టి ఇక్కడ హార్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ అనాలజీ క్వశ్చన్స్. సెకండ్ టైప్ ఏంటంటే మనకి ఇలా పదాల్లో ఇస్తాడు. అంటే మనకి A:B C:D కాకుండా ఒక సెంటెన్స్లో ఇస్తాడనమాట. అంటే చూడండి, డాక్టర్ ఈజ్ రిలేటెడ్ టు పేషెంట్ ఇన్ ద సేమ్ వే లాయర్ ఈజ్ రిలేటెడ్ టు డాష్ అన్నాడు. సో సాధారణంగా లాయర్ దగ్గరికి వచ్చే వాళ్ళని ఏమంటాం మనము జనరల్గా క్లయింట్ అంటాం. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో మన క్లయింట్ ఎక్కడ ఉంది, D ఉంది కాబట్టి D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మ్యూజియం ఈజ్ రిలేటెడ్ టు క్యూరేటర్ ఇన్ ద సేమ్ వే ప్రెజెంట్ ఈజ్ రిలేటెడ్ టు డాష్. సో మ్యూజియం అంతటిని చూసుకునే అతన్ని మనం క్యూరేటర్ అంటాం. సో ప్రిజన్ అంతటిని చూసుకునే అతన్ని ఏమంటాం మనము, జైలర్ అంటాం. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి జైలర్ ఈజ్ ఆప్షన్ C కాబట్టి C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
అట్లాగే క్వశ్చన్ నెంబర్ 3 చూసుకుంటే సోప్ ఈజ్ రిలేటెడ్ టు వాష్ ఇన్ ద సేమ్ వే బ్రూమ్ అంటే చీపురు అండి. సో సబ్బుతో ఎలాగ చేతులు కడుక్కుంటామో చీపురుతో మనం ఏం చేస్తాము, తుడుస్తాం. తుడవడాన్ని ఏమంటాం మనము, స్వీపింగ్ అంటాం. సో కాబట్టి స్వీప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఆప్షన్ సి స్వీప్ ఇచ్చాడు. సో స్వీప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వ్యాక్స్ ఈజ్ రిలేటెడ్ టు గ్రీజ్ ఇన్ ద సేమ్ వే మిల్క్ ఈజ్ రిలేటెడ్ టు డాష్ అని ఇచ్చాడు. సో ఇక్కడ వ్యాక్స్ గ్రీజ్కి ఎలా రిలేట్ అవుతుంది, వ్యాక్స్ నుంచి మనం గ్రీజ్ తయారు చేస్తాం. అలాగే మిల్క్ నుంచి మనము దేని ఉత్పత్తి చేస్తాం అనేది ఇక్కడ కొంచెం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ గీ వస్తుంది, కర్డ్ వస్తుందండి. మిల్క్ నుంచి మనకి గీ వస్తుంది, కర్డ్ వస్తుంది. కానీ మిల్క్ని మనం ఫస్ట్ ఏ రూపంలోకి మారుస్తామంటే కర్డ్ రూపంలోకి మారుస్తాం. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గీ కూడా కరెక్టే, బట్ ఇక్కడ ఏంటంటే మిల్క్ నుంచి ఫస్ట్ మనం దేన్ని ప్రొడ్యూస్ చేస్తాము, సో కర్డ్ ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి కర్డ్ మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. అలాగే బ్రెడ్ ఈజ్ రిలేటెడ్ టు బేకరీ ఇన్ ద సేమ్ వే బ్రిక్ ఈజ్ రిలేటెడ్ టు డాష్ అని ఇచ్చాడు. సో బ్రెడ్ ఎక్కడ తయారు చేస్తారంటే బేకరీలో తయారు చేస్తారు. బ్రిక్ మనం ఇటుకల్ని కాలుస్తాం కదా, సో దాన్ని కిల్న్ అంటాము. సో కాబట్టి బ్రిక్స్ ఎక్కడ తయారవుతాయి, ఎలా తయారు చేస్తారంటే కిల్న్లో తయారు చేస్తారు. కాబట్టి సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే స్వాడ్ ఈజ్ రిలేటెడ్ టు స్లాటర్ ఇన్ ద సేమ్ వే స్కాల్పెల్ ఈజ్ రిలేటెడ్ టు, సో సర్జన్ అంటారు, సర్జన్కి రిలేటెడ్. కాబట్టి ఇక్కడ సి సర్జరీ అని ఇచ్చాడు. కాబట్టి స్కాల్పెల్ ఈజ్ రిలేటెడ్ టు సర్జరీ. అలాగే క్వశ్చన్ నెంబర్ 7 చూసుకుంటే లైఫ్ ఈజ్ రిలేటెడ్ టు ఆటోబయోగ్రఫీ ఇన్ ద సేమ్ వే విట్నెస్ ఈజ్ రిలేటెడ్ టు, అంటే లైఫ్ హిస్టరీని మనం ఏం చేస్తాము, కొన్ని పేపర్స్లో రాస్తాము. రాసిన దాన్ని అంతటిని కలిపి మనం ఆటోబయోగ్రఫీ అంటాం. అలాగే విట్నెస్ అంటే సాక్ష్యాన్ని ఎప్పుడు ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే అది కూడా పేపర్స్లోనే ప్రొడ్యూస్ చేస్తాం. బట్ ఆ పేపర్స్ని మనం ఏమంటాం, డాక్యుమెంట్ అంటాం. ఎప్పుడైనా సరే విట్నెస్ని మనము డాక్యుమెంట్ అంటాం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే చెఫ్ ఈజ్ రిలేటెడ్ టు రెస్టారెంట్ ఇన్ ద సేమ్ వే డ్రగ్గిస్ట్ ఈజ్ రిలేటెడ్ టు. సో ఇది సింపుల్ క్వశ్చన్. ఇక్కడ మెడిసిన్ ఫార్మసీ స్టోర్ అన్న, డ్రగ్గిస్ట్ అంటే సో ఫార్మసీ. కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే జేడ్ ఈజ్ రిలేటెడ్ టు గ్రీన్ ఇన్ ద సేమ్ వే గార్నెట్ ఈజ్ రిలేటెడ్ టు. సో జేడ్ అంటే ఇది స్టోన్ అండి, స్టోన్ గ్రీన్ కలర్లో ఉంటుంది. గార్నెట్ అంటే గోమేధికము, అది ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి రెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఇది స్టడీ టాపిక్స్కి సంబంధించి ఎకాలజీ ఈజ్ ఎన్విరాన్మెంట్ అనుకున్నాం. హిస్టాలజీ ఈజ్ ఫర్ ఫాసిల్స్. సో ఫాసిల్స్ గురించి నేర్చుకునేటువంటి దాన్ని మనము హిస్టాలజీ అంటాము. సో కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఎనాలజీ క్వశ్చన్స్ ఈ రకంగా ఉంటాయి. సో థర్డ్ టైప్ చూడండి. థర్డ్ టైప్ ఏంటంటే మనకి 2 పేర్స్ ఇస్తాడు, మనం ఆప్షన్స్లో కూడా 2 పేర్స్ ఇస్తాడు. సో మనం ఆ 2 పేర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే మనకు అర్థం సౌండ్ మఫల్డ్. అంటే మఫల్డ్ అంటే చిన్నగా మాట్లాడడం, సౌండ్ అంటే ఎక్కువ. అంటే వాటి మధ్య అనాలజీ ఏముంది, హై ఫస్ట్ వర్డ్ ఏమో హై ఉంది, సెకండ్ వర్డ్ ఏమో తగ్గిపోతుంది. అంటే దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది అనమాట. అలా ఇంటెన్సిటీ తగ్గినటువంటిది ఎక్కడుందో చూడండి. మాయిశ్చర్ హ్యూమిడ్ అన్నాడు, కలర్ ఫేడెడ్, డిస్పైర్ యాంగర్, ఆర్డర్ పంజెంట్ అన్నాడు. సో ఇక్కడ దీనికి సూటబుల్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి కలర్ ఫేడెడ్. రంగు వెలిసిపోతుంది కదా, సో ముందున్న దానికి హై ఇంటెన్సిటీ ఉంది, తర్వాత దానికి తక్కువ ఇంటెన్సిటీ ఉంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కలరు ఫేడెడ్ అనమాట. అలాగే రెండో క్వశ్చన్ చూడండి, చాక్లెట్ షుగర్. సో మనం చాక్లెట్ తయారు చేసేటప్పుడు షుగర్ వాడతాం, షుగర్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్. సో కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్ చూసుకుంటే ఎగ్ యోక్. సో యోక్తో మనం ఎగ్ తయారు చేయము. సో బి ఈజ్ నాట్, ఏ ఈజ్ నాట్ రైట్. రోడ్డు ట్రాఫిక్ అది కూడా కరెక్ట్ కాదు. అలాగే బిల్డింగ్ సిమెంట్. సో బిల్డింగ్ కట్టేటప్పుడు మనం సిమెంట్ ఒక ఇంగ్రీడియంట్గా వాడతాము. సో కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే చూడండి కాలిగ్రఫీ రైటింగ్. కాలిగ్రఫీ అంటే చేత్తో రాయడము, సో దాన్ని రైటింగ్ అంటాం. అలాగే ఇక్కడ చూసుకుంటే మ్యూజిక్, సాంగ్, లిరిక్, పోయం, డ్రామా, ప్రోజ్, చాప్టర్, స్టాంజా. సో దీనికి సూటబుల్ ఆప్షన్ ఏంటంటే లిరిక్ అనమాట, లిరిక్ పోయం. సో పోయంలో మనం లిరిక్స్ రాస్తాం కదా, సో అదేవిధంగా కాలిగ్రఫీ అంటే రైటింగ్ అనమాట. సో ఆ సూటబుల్ అనాలజీ మనకి ఆప్షన్ బిలో దొరుకుతుంది. అలాగే రెస్టారెంట్ మెను.
సో రెస్టారెంట్లో మనం వెళ్ళినప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి మెనూ ఎలాగైతే ఉంటుందో, మనం ఎప్పుడైతే లైబ్రరీలోకి ఎంటర్ అవుతామో లైబ్రరీలో ఏ పుస్తకాలు ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కేటలాగ్ ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ రకంగా మనకి థర్డ్ టైప్ ఆఫ్ ఎనాలజీ ఉంటుంది. అంటే 2 పేర్స్ ఇస్తాడు, ఆప్షన్స్లో కూడా 2 పేర్స్ ఉంటాయి. సో రిలేటెడ్ పేర్ని మనము ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకొని నేను మీకు 5 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. ఈ ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు మీకు ఎంతవరకు వెర్బల్ అనాలజీ అర్థమైందనే విషయం నాకు తెలుస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. న్యూస్ పేపరు ప్రెస్ అన్నారు, క్లోత్స్ అంటే న్యూస్ పేపర్స్ ప్రెస్లో తయారవుతాయి, అలాగే క్లోత్స్ ఎక్కడ తయారవుతాయి అనేది. అలాగే ఎనీమియా బ్లడ్, అనార్కీ అంటే బ్లడ్ డెఫిషియన్సీ ఆఫ్ బ్లడ్ని మనం ఎనీమియా అంటాం, రక్తహీనతని. సో అనార్కీ అంటే ఏమిటి అనేది. తర్వాత క్యాటిల్ అంటే హెడ్, షీప్ ఏమంటాం అనేది, గ్రూప్ ఆఫ్ షీప్స్ని ఏమంటాం అనేది. అలాగే మెను ఫుడ్, అలాగే కేటలాగ్ అంటే ఏముంటుంది అనేది. అలాగే మ్యాంగో ఈజ్ అ ఫ్రూట్ బట్ పొటాటో ఈజ్ వాట్. సో ఈ విధంగా 5 క్వశ్చన్స్ నేను ఇచ్చాను. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. కామెంట్ సెక్షన్లో రాస్తే నాకు తెలుస్తుంది మీకు ఎంతవరకు అర్థమైంది అనేది. సో ఇది వెర్బల్ అనాలజీకి సంబంధించింది. దీంట్లో ఇచ్చినటువంటి మెటీరియల్ నాట్ ఓన్లీ ఫర్ వెర్బల్ అనాలజీ, ఆర్టింగ్ అవుట్కి కూడా ఇది సూటబుల్ అవుతుంది. కాబట్టి ఇవి బాగా చదివితే మనము వెర్బల్ అనాలజీ క్వశ్చన్స్లో ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఆడ్ మ్యాన్ అవుట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో మనము నెంబర్ అనాలజీస్ గురించి తెలుసుకుందాము.